డిఆర్డిఓ రిక్రూట్మెంట్ 2025 డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ. సో ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఇంకా రీసెర్చ్ అసోసియేట్. సో రీసెర్చ్ అసోసియేట్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 6 ఉన్నాయి. డొమైన్స్ వచ్చేసి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, క్వాంటమ్ టెక్నాలజీ, లేజర్, ఆప్టిక్స్, మెటీరియల్ సైన్స్, సెమీకండక్టర్ డివైజెస్. కావాల్సిన అర్హత మీకు పిహెచ్డీ ఉండాలి ఈ రెలవెంట్ డిసిప్లిన్లో, లేదా మాస్టర్స్ డిగ్రీ ఎంటెక్ విత్ 3 years ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు రీసెర్చ్ అసోసియేట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 14 ఉన్నాయి. సో ఇక్కడ డొమైన్స్ వచ్చేసి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. సో ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు డిగ్రీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ రిక్వైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ బీటెక్ విత్ ఫస్ట్ డివిజన్ విత్ నెట్ ఆర్ లేదా గేట్ క్వాలిఫైడ్ ఉంటే, సో ఎనీ గ్రాడ్యుయేట్ లేదా బీటెక్ వాళ్ళు నెట్ లేదా గేట్ క్వాలిఫై ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వచ్చేసి ఈ పర్టికులర్ డొమైన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ, ఆప్టో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ ప్రాసెసింగ్, లేజర్ ఆప్టిక్స్, ఆర్ఎఫ్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ డివైజెస్, ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ విత్ నెట్ అండ్ గేట్ క్వాలిఫైడ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంటెక్ ఇన్ ద డిసిప్లిన్ ఆఫ్ మైక్రోవేవ్, ఆర్ఎఫ్, రేడియో ఫ్రీక్వెన్సీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, విఎల్ఎస్ఐ, ఇంజనీరింగ్, ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. బట్ ఇక్కడ ఎసెన్షియల్ క్రైటీరియా ఏంటంటే మ్యాక్సిమేషన్ క్రైటీరియా 28 years లోపు ఉండాలి. మంత్లీ స్టైఫండ్ వచ్చేసి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. హెచ్ఆర్ఏ వచ్చేసి 18 years ఉంటుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అయితే 28 years అప్రేజ్ క్రైటీరియా అండి. ఒకవేళ రీసెర్చ్ అసోసియేట్ అయితే 35 years ఇస్ ద అప్రేజ్ క్రైటీరియా. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇక్కడ మంత్లీ స్టైఫండ్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్కి 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అప్రాక్సిమేట్గా 78,000 వరకు ఉంటుంది. హెచ్ఆర్ఏ 18% ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఇది ఇంటర్వ్యూ ద్వారా ఉండడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ మాత్రం ఇక్కడ లక్నోలో అవుతుంది. సో ప్లేస్ ఆఫ్ వర్క్ కూడా లక్నోలోనే ఉంటుంది. సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ వర్క్. మీకు ఒకవేళ క్వాలిఫైడ్ డిగ్రీ ఉంటే యూ కెన్ జస్ట్ గివ్ ఎ ట్రై. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉండడం జరుగుతుంది. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. సో కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ అంటే మీరు అప్లై చేయండి. ఒకవేళ ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. డిఆర్డిఓలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది. సో ఇక్కడ మీరు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కోసం ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది చూడొచ్చు. సో ఇక్కడ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ నోటిఫికేషన్. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 26th of June 2025. సో ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే గివ్ ఎ ట్రై. ఒకవేళ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయితే దెన్ ప్రిపేర్ వెల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.